ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. రఫాలోనే అయినా అసలైన యుద్ధం మాత్రం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనే జరిగింది. పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్య దేశంగా చేయాలని తీర్మానానికి యుఎస్ జనరల్ అసెంబ్లీలో అత్యధికంగా ఓట్లు పడ్డ వేళ మాటలు తోటాలా పేలుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం హమాస్ అధినేత మాహ్యా సిన్వార్ చుట్టే తిరుగుతోంది. ఎందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అసలేం జరిగింది? ఇజ్రాయెల్ను కాదని ఇండియా పాలస్తీనాకు అనుకూలంగా ఎందుకు ఓటేసింది? హమాస్ అధినేత సిన్వార్ను ఆధునిక నాజీగా ఇజ్రాయెల్ ఎందుకు చెబుతోంది? భీకర యుద్ధం వేళ ఐక్యరాజ్య సమితిలో ఊహించని ట్విస్ట్. పాలస్తీనా సభ్యత్వానికి అనుకూలంగా 143 దేశాలు ఓటు. ఐక్యరాజ్య సమితిపై తీవ్రంగా విరుచుకుపడ్డ గిలాడ్ ఎర్డాన్. That you can see exactly what you are inflicting upon the UN Charter with this destructive vote. You are shredding the UN Charter with your own hands. Yes, that's what you're doing. Shredding the UN Charter. Shame on you. Shame on you. ఈయన పేరు గిలాడ్ ఎర్డాన్, ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి. మరి అదే ఐక్యరాజ్య సమితిని షేమ్ ఆన్ యూ అనేంతగా ఆయనకు ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే తమ దేశంపై అన్యాయంగా దాడులకు తెగబడిన పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్య దేశంగా చేయాలనే తీర్మానానికి యుఎన్ జనరల్ అసెంబ్లీలో అత్యధికంగా ఓట్లు పడ్డాయి. ఈ తీర్మానాన్ని భారత్తో సహా 143 దేశాలు ఓటేసి భారీ మెజారిటీతో ఆమోదించాయి. అయితే 25 దేశాలు మాత్రం గైర్హాజరయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్తో సహా 9 దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా పూర్తి సభ్యత్వానికి మద్దతు తీర్మానానికి అంగీకరించలేదు. ఐక్యరాజ్య సమితి చార్టర్ ఉల్లంఘనగా గిలాడ్ ఎర్డాన్ దీన్ని పేర్కొన్నారు. గత నెలలో భద్రతా మండలిలో అమెరికా వీటోను ఉపసంహరించింది అన్నారు. హమాస్ను ఆధునిక నాజీగా అభివర్ణిస్తూ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకొస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. So here it is. I present to you the future outcome of today's vote. This is the outcome of your vote. Soon to be President Yahya Sinwar, President Tyrant of the state of Hamas, sponsored by the UN, by the way. And he owes his deepest gratitude to you, the General Assembly. ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఆవేదన అర్థం లేనిదేం కాదు. గతేడాది అక్టోబర్ 7న తమ దేశంలో చిన్నపిల్లలను కూడా హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టలేదు. హమాస్ అంతమైతే తప్ప ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉండలేదు. అలాంటి హమాస్ను వెనుకొండి నడిపిస్తోంది పాలస్తీనానే అని ఐక్యరాజ్య సమితికి తెలుసు. ఎన్ని తెలిసి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టడం ఓ రకంగా అన్యాయమే అవుతుంది. అందుకే ఇజ్రాయెల్ రాయబారి హమాస్ ప్రెసిడెంట్ యాహియా సిన్వార్ని యుఎన్ స్పాన్సర్డ్ గా ఎద్దేవా చేశారు. అయితే ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వం లభించదు. సభ్యత్వానికి అర్హత సాధించినట్టు గుర్తింపు మాత్రమే దొరుకుతుంది. ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పంపుతుంది. అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమకు పూర్తి స్థాయి సభ్యత్వం కావాలని ఏప్రిల్లో కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది. అయితే ఈ తీర్మానానికి 12 సభ్య దేశాలు ఆమోదం తెలిపినా అమెరికా వీటో చేసింది. ఇప్పుడు కూడా అదే జరగచ్చు. నిజానికి గాజాలో అయినా, రఫాలో అయినా, ఆఖరికి ఐక్యరాజ్య సమితిలో అయినా ఇజ్రాయెల్ పదే టార్గెట్ చేస్తోంది ఒకరినే. అతడే యాహియా సిన్వార్, హమాస్ కు ప్రెసిడెంట్. ఈ ఒక్కడు అంతమైపోతే హమాస్ కథే ముగిసిపోతుంది. యుద్ధానికి కూడా ముగింపు దొరుకుతుంది. గాజాను 2గా విభజించి దాడులు చేసిన, ఇప్పుడు రఫాలో అంగుళం జల్లెడ పడుతున్న అతడి కోసమే. కానీ ఈ మోస్ట్ వాంటెడ్ ఐడిఎఫ్ చేతికి చిక్కినట్టు చిక్కి తప్పించుకుంటున్నాడు. ఉత్తర గాజాలో దాడులు చేసినప్పుడు దక్షిణ గాజాకు, అక్కడ దాడులు చేసినప్పుడు రఫాకి పారిపోయాడు. ఇప్పుడు రఫా క్రాసింగ్ లో భీకర యుద్ధం జరుగుతున్న వేళ అక్కడి నుంచి 5 మైళ్ల దూరంలో ఉన్న ఖాన్ యూనిస్ కు పారిపోయినట్టు తెలుస్తోంది. ఖాన్ యూనిస్ లో భూగర్భ సొరంగాల్లో సిన్వర్ దాక్కున్నట్టు ఐడిఎఫ్ అనుమానిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా సభ్యత్వ తీర్మానానికి మెజారిటీ దేశాలు ఓటేయడం ఇజ్రాయిల్ ని మరింత ఆవేదనకు గురిచేసింది. ఫలితంగా యాహియా సిన్వర్ ని యుఎన్ స్పాన్సర్డ్ గా విమర్శించారు ఇజ్రాయెల్ రాయబారి. యాహియా సిన్వర్ హిస్టరీ అంతా రక్తంతోనే నిండి ఉంటుంది. 1300 మంది దారుణ హత్యకు కారకుడు అతడు. 24 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. అక్టోబర్ 7 నాటి మారణకాండకు అన్ని తానై వ్యవహరించాడు. 1962లో ఈజిప్ట్ ఆధీనంలో ఉన్న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో సిన్వర్ పుట్టాడు. గాజా స్ట్రిప్ లోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన సిన్వర్
ఆ తర్వాత హమాస్ వైపు అడుగులు వేశాడు. 1982లో విధ్వంసానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో మొత్తం 24 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. ఈ క్రమంలోనే పాలస్తీనా ఉద్యమంలో భాగంగా ఇజ్రాయెల్ గూఢచారులపై దాడులు చేసేందుకు సలా షెహెడ్తో కలిసి ఓ గ్రూపును కూడా ఏర్పాటు చేశాడు. 2002లో సలా షెహెడ్ను ఇజ్రాయెల్ భద్రతా బలగాలు మట్టుబెట్టిన తర్వాత హమాస్ మిలిటరీ విభాగానికి సిన్వార్ నాయకత్వం వహించాడు. మరోవైపు 2006లో ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడేందుకు హమాస్ మిలిటెంట్లు ఓ టన్నెల్ను ఉపయోగించారు. అక్కడ ఉన్న ఓ ఆర్మీ పోస్టుపై దాడి చేసి 2 ఇజ్రాయెల్ సైనికులను హతమార్చారు. ఒక సైనికుడిని బందీగా చేసుకుని 5 ఏళ్ల పాటు ఉంచుకున్నారు. 2011లో ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ 1027 మంది పాలస్తీనా అరబ్ ఖైదీలను విడుదల చేసింది. అందులో సిన్వార్ కూడా ఒకడు. 2017లో గాజాలో హమాస్ అధిపతిగా సిన్వార్ ఎన్నికయ్యాడు. అనంతరం హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హనియే తర్వాతి స్థానంలో సిన్వార్ నిలిచాడు. హనియే అజ్ఞాతంలో ఉండడంతో ప్రస్తుతం గాజా పరిపాలన మొత్తం సిన్వార్ చేతుల మీదుగానే నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా హమాస్ దళాల్ని విజయవంతంగా సమీకరించడంలో సిన్వార్ ఆరితేరాడు. ఆవేశపూరితంగా విద్వేషపూరిత ప్రసంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సిన్వార్ హమాస్ పట్ల తనకు ఉన్న సంపూర్ణ విధేయత ఎప్పటికప్పుడు ప్రదర్శించేవాడు. హమాస్ కార్యకర్తల భద్రత, నిఘా విషయంలో కూడా సిన్వార్ ఏమాత్రం రాజీ పడేవాడు కాదని హమాస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. నిజానికి గాజాలో దాడులు మొదలుపెట్టిన తర్వాత హమాస్ సీనియర్ కమాండర్లలో చాలా మందిని ఐడిఎఫ్ అంతం చేసింది. హమాస్ మిలిటరీ వింగ్ డిప్యూటీ కమాండర్ మార్వాన్ ఇస్సాను సైతం చంపేసింది. అయినప్పటికీ యాహియా సిన్వార్, అతని డిప్యూటీ మిలిటరీ వింగ్ చీఫ్ మహమ్మద్ దీఫ్ జాడ కనిపెట్టలేకపోయింది. ఇప్పుడు రఫా క్రాసింగ్ ను హమాస్ ఆఖరి కోటగా ప్రకటించిన ఇజ్రాయెల్ రఫా తూర్పు, పశ్చిమ విభాగాలను విభజించే ప్రధాన రహదారిని యుద్ధ ట్యాంకులతో నింపేసింది. కానీ ఇక్కడి నుంచి కూడా సిన్వార్ తప్పించుకోవడం ఐడిఎఫ్ ను కలవరపెడుతోంది. ఈ విషయంలో ఇజ్రాయెల్ నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి.